ఓల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి వార్నింగ్. పెగాలో 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇప్పుడు మార్కెట్ లో వాటికి జాబ్స్ అనేవి తక్కువైపోయాయి. మెయిన్ ఫ్రేమ్స్ లో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, శాలరీ డీసెంట్ గా ఉంది, బట్ స్విచ్ అవుదామని చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, స్టిల్ జాబ్ అనేది రావట్లేదు, అండ్ లాస్ట్ రౌండ్ లో రిజెక్ట్ అయిపోతున్నాను. అసలు ప్రాజెక్ట్ షిఫ్ట్ కూడా జరగట్లేదు. రీజన్ ఏంటి అని అడిగితే నా స్టాక్ అవుట్ డేటెడ్ అంటున్నారు. ఇలాంటి కామెంట్స్ మా మెసేజెస్ లో, డిఎంస్ లో, మెయిల్స్ లో రోజు వస్తూనే ఉంటాయి. 2016 to 17 మధ్య చాలా మంది కెరీర్ స్టార్ట్ చేశారు విత్ వేరియస్ టెక్నాలజీస్ లైక్ మెయిన్ ఫ్రేమ్స్, ఒరాకిల్ ఫార్మ్స్, మాన్యువల్ టెస్టింగ్, ఇన్ఫర్మేటికా ఇలాంటి వాటితో. ఆ టైంలో వీటికి డిమాండ్ పీక్ లో ఉంది. బట్ ఇప్పుడు ఆ టెక్నాలజీస్ లో 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సరిగ్గా కాల్స్ రావట్లేదు. జాబ్ మార్కెట్ లో చూసినా ఆ టెక్నాలజీస్ కి డిమాండ్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. కానీ అసలు ఎందుకు అలా జరుగుతుంది? కంపెనీస్ ఓల్డ్ టెక్ ని వదిలేస్తున్నారా, లేదా ఏఐ వాళ్ళ జాబ్స్ ని పూర్తిగా ఆటోమేట్ చేస్తున్నాయా? ఇప్పుడు కెరీర్ సేఫ్ అవ్వాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఏం నేర్చుకుంటే కెరీర్ ఫ్యూచర్ ప్రూఫ్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, please do subscribe to our channel because your subscription will give a lot of motivation for us. అసలు ఓల్డ్ టెక్నాలజీస్ లో జాబ్ తగ్గడం ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఒకటే అర్థం చేసుకోవాలి. ఎవ్రీ టెక్నాలజీకి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఫస్ట్ హైప్, తర్వాత వైడ్ అడాప్షన్, నెక్స్ట్ సాచురేషన్, అండ్ ఫైనల్ గా డిక్లైన్. ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ మెయిన్ ఫ్రేమ్ అండ్ కోబాల్ లో లాక్స్ లో జాబ్స్ ఉండేవి. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, గవర్నమెంట్ సెక్టర్స్ లో సిస్టమ్స్ అన్ని వాటి మీద బిల్డ్ చేశారు. బట్ ఇప్పుడు కంపెనీస్ మెయింటెనెన్స్ మాత్రమే చేస్తున్నాయి, న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయట్లేదు. సేమ్ ట్రెండ్ మాన్యువల్ టెస్టింగ్, ఒరాకిల్ ఫార్మ్స్, ఫ్లాష్, పర్ల్ ఇలాంటి వాటి మీద కూడా ఇలా జరుగుతుంది. అలాగే ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ జావా యూజ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోతున్నారు అనమాట. ఎందుకు అసలు ఇలా జరుగుతుందంటే బికాస్ టెక్నాలజీ ఆల్వేస్ ఎవాల్వ్స్. కొత్త టూల్స్ అండ్ బెటర్ ఫ్రేమ్ వర్క్స్ వస్తూనే ఉంటాయి. కంపెనీస్ అలా ఓల్డ్ టెక్నాలజీతో కూర్చుంటే ఈ కాంపిటేటివ్ రేస్ లో వాళ్ళు వెనక్కి ఉండిపోతారు, కాబట్టి ప్రాఫిట్స్ కూడా పోతాయి అనమాట. సో మోడర్న్ స్టాక్ లో మైగ్రేట్ అవడం కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్ రెడీగా కూడా ఉండొచ్చు. మీరు అనొచ్చు ఏ ఇంపాక్ట్ కూడా ఉంది ఈ ఓల్డ్ టెక్నాలజీ ఫేడ్ అవుట్ అవడానికి అని చెప్పేసి. ఎస్, ఇట్ మైట్ బి ఎ లిటిల్ బిట్ ట్రూ, బట్ చాలా మంది కంప్లీట్ గా ఏని బ్లేమ్ చేసేస్తారు. చాట్‌జీపీటీ వచ్చేసింది, టెస్టింగ్ జాబ్స్ పోతాయి, ఆటోమేషన్ టెస్టింగ్ రావడం వల్ల మాన్యువల్ టెస్టింగ్ మొత్తం అంతరించిపోయింది అని చెప్తుంటారు. ట్రూత్ ఏంటి అంటే ఏఐ ఇస్ జస్ట్ ఎ క్యాటలిస్ట్. ఆల్రెడీ స్లోగా డిక్లైన్ అవుతున్న టెక్నాలజీస్ ని ఏఐ జస్ట్ స్పీడ్ గా ఫేడ్ చేసింది అంతే. ఎగ్జాంపుల్ ఏంటంటే రిపిటేటివ్ మాన్యువల్ టెస్టింగ్ ని ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ రీప్లేస్ చేస్తాయి. సెలీనియం, జావా అనేది ఇప్పుడు కంప్లీట్ గా ఆటోమేషన్ మొత్తం దాంతోనే జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఏఐ టెస్ట్ జనరేటర్స్, ఏఐ ఇంటిగ్రేటర్స్ కూడా వాడుతున్నారు అనమాట. బేసిక్ కస్టమర్ సపోర్ట్ రోల్స్ కి చాట్ బోట్స్ అండ్ ఎల్ఎల్ఎంస్ తో రీప్లేస్ చేశారు. ETL జాబ్స్ ఇన్ డేటా ఇంజనీరింగ్ ని క్లౌడ్ పైప్లైన్స్, ఏఐ డ్రివెన్ టూల్స్ తో రీప్లేస్ చేస్తున్నారు. బట్ అట్ ప్రెసెంట్ ఏఐ రీప్లేస్ చేయలేని టూల్స్ కూడా ఉన్నాయి, లైక్ హై లెవెల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్, కస్టమ్ డెవాప్స్ ఫ్లోస్, సెక్యూరిటీ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలాంటివి అనమాట. సో ఏఐ ఒకటి రీజన్ అయితే కాదు, బట్ ఏఐ వచ్చేసాక న్యూ టెక్ ని అడాప్ట్ చేసే స్పీడ్ డబుల్ అయిపోయింది. అందుకే కంపెనీస్ షిఫ్ట్ అవడం స్టార్ట్ చేస్తారు. బట్ మేము దేనిలో ఉంటున్నాము, మరి మా గ్రోత్ పర్సెంట్ అంటారా? వాటి గురించి మాట్లాడు. ఓల్డ్ టెక్నాలజీస్ లో కంటిన్యూ అయితే కెరీర్ గ్రోత్ ఉంటుందంటే షార్ట్ ఆన్సర్ చెప్పాలంటే ఎస్, బానే ఉంటుంది, బట్ షార్ట్ టర్మ్ మాత్రమే. ఫ్యూచర్ లో బాగా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియో చూసిన చాలా మందిలోనే కొంతమంది మెయిన్ ఫ్రేమ్స్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు కాల్స్ రావు, కానీ కొంతమందికి ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. బట్ ఓవరాల్ గా అయితే ఓల్డ్ టెక్నాలజీ స్ప్రెడ్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా స్విచ్ అవడం కూడా కష్టం అవుతుంది. మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న లేటెస్ట్ టెక్ లో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ప్రొఫైల్స్ కంపేర్ చేసి కంపెనీస్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం ఓల్డ్ టెక్ లో మాత్రమే ఉండడం సేఫ్ ఆప్షన్ అయితే కాదు. కెరీర్ ని సేవ్ చేయాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, పాస్ట్ డెసిషన్ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడంలో ఎలాంటి బెనిఫిట్ లేదు. మీరు ఓల్డ్ టెక్ చూస్ చేసుకోవడం తప్పైతే కాదు. ఆ టైంలో అది రైట్ డెసిషన్, బట్ ఇప్పుడు అది ఫేడ్ అవుట్ అవుతుంది కాబట్టి రాంగ్ అయితే అయిపోదు. ఎప్పటికీ ఒక డెసిషన్ అప్పుడు దాన్ని మనమే మార్చుకోవాలి. బట్ ఇప్పుడు అదే రోల్ లో స్టిక్ అయిపోతాను, మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే అప్పుడు టఫ్ అవుతుంది. సో ఒక యాక్షన్ ప్లాన్ సజెస్ట్ చేస్తాను, చూడండి. ఇంటర్నల్ గా షిఫ్ట్ అవడానికి ట్రై చేయండి. స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుని హెచ్ఆర్ మేనేజర్స్ ని అప్రోచ్ అవ్వండి. లైక్ నాకు ఆ టెక్ స్టాక్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ రిలవెంట్ స్కిల్స్ కూడా గెయిన్ చేశానని చెప్పేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి చూపించండి. సో ఐ వాంట్ టు మూవ్ దేర్ అని చెప్పేసి కన్విన్స్ చేయండి. ఎందుకంటే మీరు లెగసీ టెక్నాలజీస్ అంటే ఓల్డ్ టెక్నాలజీస్ మీద ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు కాబట్టి మీ క్యాలిబర్ ఏంటి, మీ కంటెంట్ ఏంటి అనేది ఆల్రెడీ మీ ఇన్ హౌస్ మేనేజర్స్ కి, హెచ్ఆర్స్ కి, మీ టీమ్ లీడ్స్ కి తెలుసు కాబట్టి మీరు వాళ్ళని కన్విన్స్ చేయడం కొంచెం ఈజీ అయితే అవుతుంది. ఇంటర్నల్ స్కోప్ లేకపోతే ఎక్స్టర్నల్ గా స్విచ్ అనేది చేయాల్సిందే.
చేయాల్సిందే, కానీ బ్లైండ్ గా రిజైన్ చేయొద్దు. ఫస్ట్ స్కిల్స్ బిల్డ్ చేసుకుని విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ తో అప్లై చేస్తే డెఫినెట్ గా కాల్స్ రావడం అనేది స్టార్ట్ అవుతాయి. సో ఓల్డ్ టెక్నాలజీలో కెరీర్ అంటే ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు కంపల్సరీగా అప్ స్కిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారనుకుందాం. బట్ మన అందరికీ ఉండే $1,000,000 క్వశ్చన్, ఏం నేర్చుకోవాలి అసలు అని చెప్పేసి. దట్ బ్రింగ్స్ అస్ టు ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ దిస్ వీడియో, కెరీర్ రీసెట్ ప్లాన్. కెరీర్ రీసెట్ ప్లాన్ కి వచ్చేసరికి మీకు కొన్ని రూల్స్ చెప్తాను. దానిలో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే, చూస్ సంథింగ్ దట్స్ ఇన్ డిమాండ్, ఫ్యూచర్ ప్రూఫ్ అండ్ అలైన్డ్ విత్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఎలా చేయొచ్చు అంటే, మాన్యువల్ టెస్టింగ్ లో ఉన్నారనుకుందాం, ఆటోమేషన్ టెస్టింగ్ ప్లస్ ఏపీఐ టెస్టింగ్ అనేది నేర్చుకోండి. అండ్ అలాగే మొబైల్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇవన్నీ కూడా టెస్టింగ్ లో కంప్లీట్ గా నేర్చుకోండి. మాన్యువల్ లో ఉన్న వాళ్ళు టెస్టింగ్ సైడ్ కంప్లీట్ గా ఉన్నవన్నీ నేర్చుకొని ఏ టూల్స్ దాంట్లో ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్ ఫ్రేమ్ కోబాల్ లో ఉన్న వాళ్ళు క్లౌడ్ డెవాప్స్ లకు వెళ్ళొచ్చు. AWS అండ్ GCP మంచి డిమాండ్ లో ఉన్నాయి. కొన్ని కంపెనీస్ లో అజూర్ కూడా వాడుతున్నారు. దెన్ పైథాన్, మైక్రో సర్వీసెస్ కూడా మీరు దీనిలో చూస్ చేసుకోవచ్చు. ఓల్డ్ .NET యూస్ చేస్తున్న వాళ్ళు, ఓల్డ్ .NET గురించి చెప్తున్నాను, న్యూ .NET కాదు, ఎందుకంటే న్యూ .NET కి డిమాండ్ అలాగే ఉంది. .NET కోర్ ప్లస్ యాంగులర్ ఆర్ రియాక్ట్ నేర్చుకోండి. ప్లస్ మీరు కూడా క్లౌడ్ సైడ్ డెవాప్స్ లో కొంచెం బేసిక్స్ నేర్చుకుంటే మంచి ఆపర్చునిటీస్ బయటనే ఉన్నాయన్నమాట. ఒరాకిల్ ERP మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఒరాకిల్ ఫ్యూజన్, SAP ABAP, క్లౌడ్ ERP లాంటివి నేర్చుకోవచ్చు. సపోర్ట్ రూల్స్ లో ఉన్న వాళ్ళు SRE, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అనేది SRE అనేది నేర్చుకోవచ్చు, లేదా క్లౌడ్ ఆప్స్ కూడా నేర్చుకోవచ్చు. ETL లో వర్క్ చేస్తున్న వాళ్ళు డేటా ఇంజనీరింగ్ విత్ పైథాన్ నేర్చుకోవచ్చు. ప్లస్ స్పార్క్ ప్లస్ స్నోఫ్లాక్ కూడా మీరు ఇందులో నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మీరు స్విచ్ అవ్వచ్చు. ఇది నేను కొన్నిటికి మాత్రమే ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పా. ఇంకా ఇందులో ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. మళ్ళీ కెరీర్ ని బిగినర్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ ఓల్డ్ డొమైన్ నాలెడ్జ్ ని AI టూల్స్ తో ఇంటిగ్రేట్ చేసి టెక్ స్టాక్ మీద ఫోకస్ చేయండి. టెక్ ఇండస్ట్రీలో జాబ్ గ్యారంటీ అనేది ఎప్పుడు ఉండదు, బట్ లెర్నింగ్ గ్యారంటీ ఉంటే కెరీర్ గ్యారంటీ ఉంటుంది. బికాస్ కొన్ని రోజులకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నవి కూడా ఖచ్చితంగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. టెక్నాలజీ ఆల్వేస్ ఎవాల్వ్స్. మీకు స్టార్టింగ్ లో చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నా. రెండోది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే టెక్ స్టాక్ మీద ఒకే పని రాడ్ థింగ్స్ చేస్తూ అయితే ఉండలేం. ఎందుకంటే టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్నప్పుడు మనం కూడా ఎవాల్వ్ అవ్వాలి. ఆ రోజుకి ట్రెండింగ్ ఏదో అది నేర్చుకోవాలి, నెక్స్ట్ ట్రెండింగ్ ఏంటో వెళ్ళిపోవాలి. అంతేగాని నేను ఒకటి ఇప్పుడు నేర్చుకున్నాను జీవితాంతం దీని మీద ఉంటానంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవడం చాలా చాలా కష్టమైపోతుంది. ఈ మూమెంట్ లో డెసిషన్ తీసుకోండి. ఓల్డ్ స్టాక్ మీద ఫ్రస్ట్రేషన్ తో టైం వేస్ట్ చేయడం కాకుండా క్లియర్ ప్లాన్ తో న్యూ డైరెక్షన్ లో మూవ్ అవ్వండి. ఎండ్ ఆఫ్ ద డే సర్వైవల్ కాదు మన గోల్, గ్రోత్ అండ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం మన కెరీర్ మీద అనేది మన గోల్ అవ్వాలన్నమాట. మీరు ఎవరన్నా ఓల్డ్ టెక్ స్టాక్ నుండి న్యూ టెక్ స్టాక్ కి స్విచ్ అయ్యేలా ఉంటే ఎలా అవ్వాలనుకుంటున్నారో, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో కింద మెన్షన్ చేయండి. లేదు మీరు ఆల్రెడీ ఒక ఓల్డ్ టెక్నాలజీలో ఉన్నారు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మా వాళ్ళు కూడా సజెషన్ అనేది ఇస్తారనమాట. సో ఒక హెల్తీ డిస్కషన్ అనేది మనం కామెంట్స్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.